హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతీస్ వరల్డ్. ఈరోజు మా ఇంట్లో ఇంటీరియర్ జరుగుతున్నప్పుడు వన్ ఆఫ్ ది మేజర్ మిస్టేక్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా సింక్ ట్యాప్ ఉండాలి అనుకున్నప్పుడు ఈ మిస్టేక్ మాత్రం రిపీట్ చేయకండి మీరు, లేదంటే చాలా నష్టపోతారు. నాలాగా డబ్బులు టైము రెండు వేస్ట్ అయిపోతాయి. ఇది ఏంటి అంటే, నేను ఒక సింక్ తెచ్చుకున్నానండి. సింగిల్ ట్యాప్ అంటే ఇక్కడ మనకు 2 కనెక్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి 2 కలిపి ఒక ట్యాప్లోకి రావాలి కనెక్షన్స్. అట్లా ఒక ట్యాప్, అలాగే ఒక సింక్ తెచ్చుకున్నాను అనమాట. కంపెనీ సింక్ బ్రాండెడ్ది తెచ్చుకున్నాను. అదిగోండి పెద్ద ట్యాప్ కనిపిస్తుంది కదా, అది తెచ్చుకున్నాను అనమాట. అది మనం వాటర్ ప్యూరిఫైయర్కైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనకి మంజీరా వాటర్, మామూలు వాటర్ ఉంటాయి కదా, అవి 2 కలిపి ఒక దానిలోకి వస్తాయి. నేను వాటర్ ప్యూరిఫైయర్ వద్దు, 2 కనెక్షన్స్ కలిపి ఒక దానిలోకి తెచ్చుకున్నాను. యాజ్ యూజువల్ మా ప్లంబర్ని, ఇంటికి చేసిన అంటే బిల్డింగ్కి చేసిన ప్లంబర్ని రమ్మని చెప్పాను. ఏం చేయొచ్చు చెప్పమన్నాను. చెప్పమంటే ఆయన ఒక్కటే చెప్పారండి, గ్రానైట్ అంతా పగలగొట్టేయాలి అని. గ్రానైట్ అంతా సింక్లో పగలగొట్టాలి అన్నారు. వన్స్ పగలగొడితే నేను ముందే పగలగొట్టుకునేదాన్ని అండి. పగలగొట్టుకొని క్వాడ్స్ పెట్టుకునేదాన్ని. ఎందుకు అంటే ఆల్రెడీ అప్పటికే బిల్డర్ పెట్టేస్తున్నారు. ఇది సమ్మర్లో పెట్టినట్టున్నారు గ్రానైట్, ఈ సింకులు అన్నీ పెట్టారు. నేనేంటి అంటే, పెట్టింది తీయడం ఎందుకులే, మనీ వేస్ట్, పెట్టడానికి తీయడానికి మళ్ళీ మనకి బిల్డర్ ఏమి ఇవ్వరు ఆ గ్రానైట్ డబ్బులు, మళ్ళీ వేస్ట్, మనం క్వాడ్స్ కొనాలి, పెట్టినందుకు డబ్బులు, ఇవన్నీ ఎందుకులే, నాళ్ళు ఉంటుంది తర్వాత చూద్దాంలే అన్నట్టు వదిలేశాను. అప్పుడు ఇంకా ఒక్క మాట అని ఆయన వెళ్ళిపోయారండి. ఇంకా వేరే సొల్యూషన్ ఏమైనా చెప్పండి అన్నా ఆయన చెప్పలేదు, వెళ్ళిపోయారు. అది నాకు చాలా బాధ అనిపించింది. ఆయన దగ్గర సొల్యూషన్ లేకుండా ఎందుకుంటుంది చెప్పండి. మనకంటే ఒక్కటేసారి ఇల్లు కట్టుకుంటున్నాము అంటే ఎవరికైనా ఫస్ట్ ఎక్స్పీరియన్సే. వాళ్ళు ఏంది ఎన్నో ఇల్లులు చూస్తారు చేస్తారు, అట్లా చెప్పకూడదు కదా. అట్లా అనేసి వెళ్ళిపోయారు. నాకు ఇంకా 2 డేస్ నిద్రలేదు, ఏం చేయొచ్చు. ఆల్రెడీ ట్యాప్ తెచ్చేసాను, సింక్ తెచ్చేసాను. పైగా సింక్ అనేది రోజు డైలీ లైఫ్లో నేను యూజ్ చేసుకునేది. నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అంత చిన్న ట్యాప్తో నా వల్ల అస్సలు అవ్వదు. నేను బౌల్స్ క్లీన్ చేయలేను. అది 100% నాకు తెలుసు. ఆ సింక్ నాకు కంపల్సరీ కావాలి, ట్యాప్ అనేది. ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటే అర్బన్ కంపెనీ గుర్తొచ్చింది. బుక్ చేసుకోవచ్చు మనం. ఏదైనా ప్రాబ్లం మనం చెప్తే వాళ్ళు సొల్యూషన్ చూస్తే డబ్బులు తీసుకుంటారు, లేదంటే వచ్చినందుకు మనీ తీసుకొని వెళ్ళిపోతారు. అట్లా రమ్మని చెప్పాను ఈయన్ని. పొద్దున్నే వచ్చాడండి 8కి. నా విషయంలో ఈయనైతే దేవుడు అనే చెప్పాలి. నిజంగా వచ్చాడు. వచ్చి ఏం లేదండి, ఈ సింక్ ఒకటి పగలగొట్టేసి తీసేస్తాను, ఆ 2 ట్యాపులు కలిపి ఒక దానిలోకి ఇచ్చేస్తాను అని సింపుల్ అంటే సింపుల్ వేరే చెప్పారండి. నాకు నేను 2 డేస్ పడిన బాధ ఒక్క నిమిషంలో పోగొట్టేశాడు. అలాగే అవుతుందా అండి, నిజంగా అవుతుందా అంటే నా ముందే సింక్ పగలగొట్టేశాడు అప్పటికప్పుడే. ఇదిగోండి పగలగొట్టాను, మీ గ్రానైట్ ఏమైనా కదిలిందా లేదు కదా ఒకసారి చెక్ చేసుకోండి, నేనైతే పెట్టేస్తాను అని చెప్పి సిమెంట్ పోపియాలండి. కాకపోతే ఒక రోజు టైం పట్టిద్ది అవన్నీ చేయడానికి. మీరు చెప్పారు కదా ఇట్లా కావాలి అని, నేను చేస్తాను అని చెప్పేసి ఆఫ్టర్నూన్ పని మొదలు పెట్టాడండి. ఈవినింగ్ అయిపోయింది. 2 ట్యాప్స్ కనెక్షన్స్ ఒక దానిలోకి తెచ్చాడు. అలాగే మనకి పక్కన డిష్ వాషర్ ఉంటుంది, వాటికి కూడా ఇన్లెట్స్ అవుట్లెట్స్ అన్నీ ఇచ్చేసాడు అనమాట. ఇంకేం లేదు, డిష్ వాషర్ కూడా తెచ్చి పెట్టేసుకోవడమే. ఈ వర్క్ ఎలా ఉంది, ఫస్ట్ టైం ప్లంబర్ చెప్పిన వర్క్ ఎలా ఉందండి. ఇంకా ఆ తర్వాత ఆ ప్లంబర్ మా ఇంటికి కూడా రాలేదనమాట, నేను ఈ పని చేయించుకోలేదు అని చెప్పేసి. తర్వాత చిన్న చిన్న రిపేర్స్ ఉంటాయి కదా ఇల్లు అన్నాక, పిలిచినా కానీ రాలేదనమాట. సరే ఇంకా వద్దు అనుకున్నాక వద్దు కదా, ఇంకా నేను కూడా ఇతని నెంబర్ ఉంది మన దగ్గర, పర్సనల్గా ఫోన్ చేసేసి చేసేసి వెళ్ళండి అంటే, ప్రతిదీ చిన్నది ఏది ఉన్నా ఈయనే వచ్చి చేసేసి వెళ్ళిపోయారనమాట. ఇది చూడండి, ఫైనల్గా మనం అనుకున్న సింక్ ట్యాప్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. ఇది మీరు ఎప్పుడు చూసుకోవాలి అంటే, మనకి బిల్డర్, మీరు ఇల్లు తీసుకునేటప్పటికి బిల్డర్ గ్రానైట్ సింక్ లేకపోతే కనుక, ఇలాంటి ఒక ఐడియా ఉంటే మీరు ముందే ఇచ్చేసేయండి బిల్డర్కి. మా హస్బెండ్ ఏంటంటే దగ్గరికి వచ్చినప్పుడు చూద్దాం అనేసి దానికి ఇంత అయింది, దానికి చాలా ఖర్చు అయిందండి అలా అవుట్పుట్ రావడానికి. మా హస్బెండ్ ఏమో సరే నేనే లేట్ అయింది, నేనే కడుతున్నా కదా, ఇంకా వదిలేసేయి, నువ్వు బాధపడక, అయిపోయింది కదా, నువ్వు అనుకున్నది అయిపోయింది కదా అన్నారు. అందుకని చెప్తున్నాను. అనుకున్న ముందే అయిపోయేది కదండి, అదొకటి బాధ. ఇంకా అది అయిపోయిన తర్వాత సింకులు చూడటానికి అయితే వచ్చేసాము. లిటరల్లీ ఆ 2-3 డేస్ నేను ఏ పనికి ఏది చూడటానికి కూడా వెళ్ళలేదు. నా మనసు అంతా దాని మీదే పీకుతూ ఉంది. అరే ఇంత కష్టపెట్టాను, ఇంత కష్టపడ్డాను, ఏంటి ఇలా అయిపోయింది అని. ఎందుకంటే నాకు తెలుసు, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నేను ఎక్కువసేపు గిన్నెలు క్లీన్ చేయలేను, అలాంటి చిన్న ట్యాపుల్లో నా వల్ల అవ్వదు. అందుకని చెప్పి అది తెచ్చుకున్నాను అనమాట, అంతే. ఇంకా మనం వుడ్ వర్క్ విషయానికి వచ్చేద్దాము. సింక్ కూడా ఫైనల్గా అయిపోయిన తర్వాత మన వుడ్ వర్క్ అయితే ఇలా వచ్చేసింది. కలర్ షీట్స్ అన్నీ తెచ్చేసాం కదా, హౌస్ వార్మింగ్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇంకా వర్క్ అయితే స్పీడ్గా జరుగుతూ ఉండింది. ఇది వచ్చేసి పాప రూమ్, పింక్ కలర్. ఇంకా కొంత ఉంది చేయాలన్నమాట. ఇంకా ఇలా అయితే వర్క్ జరుగుతూ ఉండింది. సో మీరు ఏదైనా అనుకుంటే ఇంటి విషయంలో అప్పుడే ఖర్చు అవుతుందండి. అందరు హస్బెండ్ సపోర్ట్ చేస్తారని నేను చెప్పట్లేదు.
కానీ అడిగి చేపించుకోండి. మీకు కావాల్సింది, మీ ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుస్తాయి, మీ అవసరాలు ఏంటో మీకు తెలుస్తాయి. సో దట్ దానికి తగ్గట్టు చేపించుకోండి అంతే. ఇంకా ఇక్కడైతే టీవీ యూనిట్ వర్క్ జరుగుతుంది. మా హస్బెండ్ చెప్పారు కదా కలర్ కాంబినేషన్, అది తెచ్చి షీట్ అంతా కట్ చేసి పెడతా ఉన్నారు. పూజ రూమ్ కూడా అయిపోయింది మోస్ట్లీ. ఇంకా మనకి ర్యాక్స్ పెట్టేయడమే. పూజ రూమ్ కూడా రెడీ అయిపోయిందనమాట. నేను వచ్చినప్పుడల్లా వీడియో తీస్తూ ఉన్నాను, అంతే మీకు షేర్ చేస్తూ ఉన్నాను ప్రతి వీక్ ఏం వర్క్ జరుగుతుంది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఫైనల్గా మన సింక్ అయితే చూపిస్తున్నాను మీకు. సింక్ అయితే రెడీ అయిపోయింది. ఈ పక్కన అంతా గ్రానైట్ పెట్టాలి. అదొకటి ఇక్కడ గ్రానైట్ పెట్టాలి. మనకి గ్రానైట్ పెట్టడానికి వస్తారు వాళ్ళు, ఇక్కడ గ్రానైట్ పెడతారనమాట. ఇది చూసినాక నా ఆనందం మామూలుగా లేదు. ఎందుకంటే ఇంత బాధపడింది దేనికి లేదు ఇల్లు రెడీ అయ్యేటప్పుడు, దేనికి మాత్రం పెద్ద పెద్ద ప్రాబ్లమే ఫేస్ చేశానని చెప్పాలి. ఇంకా ఇలా ఎవ్వరూ చేయకండి, ముందే చేపించుకోండి. అలా 2 ట్యాప్స్ ఒకదానిలోకి రావాలి, 2 పైప్స్ ఒకదానిలోకి రావాలి అంటే ఖచ్చితంగా మీరు ముందే రియలైజ్ అవ్వాలి. లేదంటే ఇలా మనీ పోగొట్టుకుంటారు, అలాగే బాధ కూడా ఉంటుంది. ఈవెన్ మనకి చాలా అవుతుందిలేండి, ఇంత అని చెప్పేదానికి లేదు. ఇంకా అది మనం చేయించుకునే దాన్ని బట్టి. గ్రానైట్ పెట్టడానికి వస్తారు వాళ్ళు, మధ్యాహ్నం వస్తారు. నేను పొద్దున పూట షూట్ చేశాను ఈ వీడియోని. ఇంకా వాళ్ళు వచ్చేసి మనకి గ్రానైట్ కూడా పెట్టేశారనమాట. అతుకు పడకుండా ఉంటే బాగుండేది అనిపించింది, కానీ పడిపోయింది కదా, ఇంక మనం ఏం చేయలేము కిచెన్లో. ఇంకా ఈ వీడియో ఇంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంటీరియర్స్ కలర్స్ ఎలా ఉన్నాయని కామెంట్ చేయడం మర్చిపోకండి. అసలు వేయించావా అనకండి, వేయించాను. లైట్ కలర్స్ అయితే వేయించాను అనమాట. చూసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా ఇదే కొంచెం అందరూ లైట్ అయిపోయింది అంటున్నారు, మీ సజెషన్ కామెంట్ చేయండి. మెయిన్ బెడ్రూమ్లోది కలర్ లైట్ అయిపోయింది అంటున్నారు. ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.